హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్. సో ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నో రోజులుగా ఏదో ఒకటి జీవితంలో సాధించాలని తపన పడుతూ ఉంటారు. సో జస్ట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఐ బీన్ సెలెక్టెడ్ యాజ్ అ టీచర్ ఇన్ ద 2006 DSE and I got 5th rank and even I got 17th rank in my PG. Yeah, these are my rank cards. So DSEలో 5th ర్యాంక్ వచ్చింది అండ్ దెన్ PGలో 17th ర్యాంక్ వచ్చింది. ఒక్కసారి ర్యాంక్ కార్డ్ చూడండి. సో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఈ స్టేట్ 17th ర్యాంక్ అండ్ 5th ర్యాంక్ ఎలా సంపాదించగలిగాను, సో ఈరోజు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎలా ప్రిపేర్ కావాలి, అసలు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటే ఎలా ప్రిపేర్ కావాలి, జనరల్గా మనం చేసే తప్పులేంటో చూద్దాం. సో దేనికైనా ముందుగా, ఏ ఎగ్జామ్కైనా ముందుగా ఫస్ట్ మీకు ఎంత టైం ఉందో, ఫస్ట్ ఆ టైం ఎంత ఉందో చూసుకోండి, ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ ఉంది మనకి. అండ్ దెన్ సెకండ్ స్టెప్, పర్ఫెక్ట్ సిలబస్ గ్యాదర్ చేయండి. సో మీరు సిలబస్ గ్యాదర్ చేయడంతో ఆల్మోస్ట్ 25% సక్సెస్ అవుతున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సిలబస్ వాళ్ళు చెప్పడము, వీళ్ళు చెప్పడము, ఆ బుక్లో చూడడం, ఈ బుక్లో చూడడం కాదు. సో గవర్నమెంట్ వాళ్ళు ఆన్లైన్లో అఫీషియల్ సైట్లో సిలబస్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. ఓరల్స్ నోటిఫికేషన్లో మీకు ఖచ్చితంగా సిలబస్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ సిలబస్ కాపీనే తీసుకోండి. సో ఎవ్రీ టైం మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా సిలబస్ కాపీ మీతో ఉండాల్సిందే. ఎవ్రీ మూమెంట్ మీతో సిలబస్ కాపీ ఉండాల్సిందే. సో కొంతమంది ఏంటంటే సిలబస్ గ్యాదర్ చేసుకుంటారు. సో ఆ సిలబస్ కాపీ ఎప్పుడైతే గ్యాదర్ చేస్తారో అప్పటి వరకు చూస్తారు, ఆ సిలబస్ కాపీని పక్కా పెట్టేస్తారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే, ఫస్ట్ రైట్ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకున్నాను. నేను ఎవ్రీ టాపిక్ చూసేటప్పుడు ఖచ్చితంగానే సిలబస్ కాపీలో ఈ సిలబస్ ఇంక్లూడ్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా దానికి రిలవెంట్ మెటీరియల్ గ్యాదర్ చేయడం. సో ఖచ్చితంగా సిలబస్లో ఉన్న ఏ పాయింట్ కూడా పోవద్దు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎక్కడి నుండి గ్యాదర్ చేసుకుంటారో తెలియదు, బట్ ఇట్ షుడ్ బి స్టాండర్డ్ మెటీరియల్. సో మెటీరియల్ ఖచ్చితంగా నమ్మదగిన మెటీరియల్ ఉండాలి. సో అంతేకాని మా ఫ్రెండ్ ఇది చదువుతున్నాడు, ఇంకొకరు ఇది చదువుతున్నారు, వాళ్ళు అక్కడ ఈ మెటీరియల్ ఇస్తున్నారు, ఆ కోచింగ్ సెంటర్ ఇన్ ర్యాంకులు వచ్చాయి, ఈ మెటీరియల్ తీసుకోవాలి, ఆ మెటీరియల్ తీసుకొని మొత్తం గుట్టగా పోగు చేయకండి. సో సెకండ్ థింగ్ ఏంటంటే రైట్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడము. సో నేను నా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు జస్ట్ ఏ బుక్స్ తీసుకోలేదు, జస్ట్ తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను. అండ్ మోర్ ఎవర్ మోడల్ పేపర్స్ ఏమీ కూడా ముందుగా పట్టుకోకండి. బిట్ వైజ్ అస్సలు చదవకండి. ఎందుకంటే నేను లాస్ట్ డిఎస్సి పేపర్స్ అనాలిసిస్ చేశాను. ఎలా అడుగుతున్నాడంటే క్యాండిడేట్కి సబ్జెక్ట్ మీద ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంది, ఎంత అవగాహన చేసుకుంటున్నాడు, ఆ అవగాహనని ఎంత మేరకు అప్లై చేస్తున్నాడు, ఎంతసేపు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేస్తున్నాడు. ఫస్ట్ మీరు కూడా ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకోండి. సో చిన్న టాపిక్ తీసుకుంటే, సో దాంట్లో ఎంత డెప్త్గా కంప్లీట్గా ఉన్నటువంటి ఒక పేరా తీసుకొని ఆ పేరాలో ఉన్న పాయింట్స్ని ఒక 4-5 ఇచ్చేసి వీటిని సరిచూసుకోండి అనేసి ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్. సో కాబట్టి ఏ టాపిక్ చదివినా పర్ఫెక్ట్గా చదవండి, పర్ఫెక్ట్గా. సో అండ్ దెన్ డే వైజ్ షెడ్యూల్ పెట్టుకోండి, కంపల్సరీ డే వైజ్ షెడ్యూల్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను SCA బయాలజికల్ సైన్స్లో సెలెక్ట్ కావడం జరిగింది. సో నేను ఎలా చదివానంటే ఫస్ట్ 8th క్లాస్, 9th క్లాస్, 10th టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ వాళ్ళవి, వేరే ఏ బుక్స్ కూడా లేవు. సో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నేను ఫస్ట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో డేలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పేజెసా, 10 పేజెసా, 15 పేజెసా, సో మన కెపాసిటీ తగ్గట్టుగా టార్గెట్ పెట్టేసుకోండి. మీకు అంతగా ఇబ్బంది ఉంటే అకార్డింగ్ టు యువర్ టైం, సో 2 పేజెసా, 3 పేజెసా అలా టార్గెట్ సెట్ చేసుకోండి కంపల్సరీ. సో మీరు ఆ రోజు ఆ టార్గెట్ కంప్లీట్ చేయకుండా మీకు జాబ్ రాదు, గుర్తుపెట్టుకోండి. డేలో టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ కంప్లీట్ కావాల్సిందే. సో నేనైతే ఫస్ట్ 8th క్లాస్ బుక్ తీసుకున్నాను,
తీసేసుకొని డైలీ ఒక 10 పేజెస్ కాంప్రహెన్సివ్గా చదవండి, ఇన్ డెప్త్గా చదవండి. ఎలా అంటే ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లు, నేను చదివినప్పుడు పాత టెక్స్ట్ బుక్ ఉండే, ప్రజెంట్ కొత్త బుక్లో చూసినట్లయితే కొన్ని బాక్సుల్లో మీకు తెలుసా అని ఉన్నాయి, దాని నుండి క్వశ్చన్స్ ఉన్నాయి. సో లెసన్ తర్వాత యూనిట్ తర్వాత మీకు అపెండిక్స్ అనెక్జ్యూర్ ఇస్తున్నాడు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రొనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్, సో అతడు ఎంత పరిశోధన చేయడానికి ఎంత కష్టపడ్డాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్వశ్చన్ అడగవచ్చు. సో సార్ రొనాల్డ్ రాస్ మొట్టమొదటగా ఏ దోమలపైన ప్రయోగాలు చేశాడు అని అడగవచ్చు. సో ఆటోమేటిక్గా మనకు అందరికి అవగాహన ఉంటుంది ఆడ అనాఫిల్స్ దోమ అని బ్లైండ్గా పెట్టేస్తాం, బట్ ఇట్స్ రాంగ్. సో అతడు క్యూలిక్స్ దోమలపైన పరిశోధన చేశారు. అంటే ఈ విషయం ఎక్కడ తెలుస్తుంది మీకు? ఆ టెక్స్ట్ బుక్లో ఆ యూనిట్ చివరిలో ఉండేటువంటి ఆ పర్టికులర్ టాపిక్ చదివినప్పుడు మాత్రమే తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో అని అంటారు మొదలగునవి అనేవి కూడా చదవండి, వదిలిపెట్టకండి ఎట్టి పరిస్థితులు, రైట్. సో ఇప్పుడు 8th క్లాస్ బుక్లో నేను ఒక 5 పేజెస్ 10 పేజెస్ టార్గెట్ పెట్టుకున్నాను. సో మరి ఆ రోజు కంప్లీట్ కావాల్సింది అంతే ఇంకది. సో నేను 8th క్లాస్ బుక్ ఆ 10 పేజెస్ చదివాను. నెక్స్ట్ డే ఒక 5 పేజెస్ మళ్ళీ 10 పేజెస్ పెట్టుకున్నాను. సెకండ్ డే మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో, ఫస్ట్ డే ఏవైతే చదివారో అవి చదివిన తర్వాతనే సెకండ్ డే టార్గెట్ స్టార్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా ఫస్ట్ డే సిలబస్ అనేది మీకు తెలియకుండానే రివిజన్ అయిపోతుంది. సో ఫస్ట్ డే పట్టినంత టైం సెకండ్ డే పట్టదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక 10 పేజెస్ చదవడానికి మీకు డే మొత్తం పట్టింది అనుకుందాం. సెకండ్ డే ఏమవుతుంది, జస్ట్ 1 or 2 అవర్స్లో చదివేస్తారు అది. సో పోయినా కానీ మళ్ళీ రివిజన్ అవుతూ ఉంటుంది మీకు ఫస్ట్ మీ టార్గెట్, ప్రీవియస్ డే టార్గెట్ మొత్తం కూడా. నెక్స్ట్ సెకండ్ డే చదువుతారు, మళ్ళీ 10 పేజెస్ చదువుతారు. సో మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి అదే రోజు. మళ్ళీ థర్డ్ డే టార్గెట్ మళ్ళీ 10 పేజెస్. నేనైతే ఇలా చదివాను. సో థర్డ్ డే 10 పేజెస్. సో థర్డ్ డే చదివినప్పుడు కంపల్సరీ మళ్ళీ ఫస్ట్ డే చదివినాయి, సెకండ్ డే చదివినాయి, థర్డ్ డే చదివినాయి. సో రివైజ్ చేసుకోండి. సో అంటే థర్డ్ డే టాపిక్ చదివినప్పుడు ఫస్ట్ డే టార్గెట్ ఏమవుతుంది, 2 times రివిజన్ అవుతుంది. సెకండ్ డే చదివింది 1 day రివిజన్, 2 times రివిజన్ అవుతుంది. థర్డ్ డే చదివింది ఇలా మనకు తెలియకుండానే ప్రీవియస్ టాపిక్స్ని రివిజన్ చేసుకుంటూ ఉంటాము. సో వన్ మోర్ థింగ్, మీకు ఒక టాపిక్లో సే ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ టెక్స్ట్ బుకే తీసుకుందాం, బయాలజికల్ సైన్స్. సో ఆంటన్ లివెన్ హాక్ ఎక్కడో ఫస్ట్ యూనిట్లో వచ్చింది అనుకుందాం, లేదంటే జీన్ లామార్క్, లేదంటే చార్లెస్ డార్విన్ ఇక్కడ వచ్చాడు. సో మళ్ళీ ఎక్కడో 9th యూనిటో లేదంటే 10th యూనిటో 7th యూనిటో చదివేటప్పుడు అక్కడ వచ్చింది. సో ట్రై టు రీకాల్ అబౌట్ హిమ్. సో అతని గురించి అక్కడ ఇంతకుముందు ఎక్కడో వచ్చింది తన పేరు. ఆ కసి మీలో ఉండాలి, ఆ రక్తం మీలో మరుగుతూ ఉండాలి. సో ఇంతకుముందు ఎక్కడో వచ్చింది, ట్రై చేయండి, రీకాల్ చేయడానికి ట్రై చేయండి. జీన్ లామార్క్ ఎక్కడో వచ్చాడు, ఫస్ట్ యూనిటా సెకండ్ యూనిటా, ఏం చెప్పాడు అనేది గుర్తు చేసుకోండి, రీకాల్ చేయండి, బ్రెయిన్ని పదును పట్టేసేయండి. సో అలా గుర్తు రాకుంటే మళ్ళీ రివైజ్ చేయండి, టాపిక్ వెనక్కి తిప్పండి, ఎక్కడొచ్చాడో చూడండి అతని టాపిక్. సో ఇలా అసోసియేటెడ్ లెర్నింగ్ చేశాను నేను. సో మీరు ఇలా చేయాలని మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా చేయండి. సో నేను చేసినవి అయితే ఇది అసోసియేటెడ్ లెర్నింగ్ చేశాను. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ డే ఇట్లా టాపిక్స్ చదివేటప్పుడు ప్రీవియస్ డే టాపిక్స్ కూడా రివైజ్ చేశాను. అండ్ మోరవర్ ఇంకోటి ఏంటంటే, నేను 8th క్లాస్ బుక్ మొత్తం ఫస్ట్ కంప్లీట్ చేశాను, అండ్ దెన్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేశాను, అండ్ దెన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేశాను. సో మీరు కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్కే కంప్లీట్ చేయండి అని చెప్పాను నేను. ఫస్ట్ 9th క్లాస్ బుక్కే కంప్లీట్ చేయండి అని చెప్పాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్గా లేదైతే 8th క్లాస్ బుక్లో మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్నే తీసుకోండి ఫస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏదో సైంటిస్ట్ల గురించి, ప్రజెంట్ న్యూ బుక్లో అయితే సో సైంటిస్టులు ఎవరు, ఏ విధంగా రీసెర్చ్ చేశారు, సైన్స్ అంటే ఏంటి, అదన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు బోరింగ్గా అనిపిస్తే వదిలిపెట్టేసేయండి, అది టాపిక్ వదిలిపెట్టేసేయండి. ఫస్ట్ చైర్లో కూర్చోవడం అలవాటు చేసుకోండి. సో చైర్లో కూర్చోవడం అలవాటు చేసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ చదవాలి మీరు ఫస్ట్. సో ఆ ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ పట్టుకోండి 8th క్లాస్లో, అది కంప్లీట్ చేయండి, దాన్ని రివైజ్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ నెమ్మదిగా మీకు ఇలా ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ చదవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు కూర్చోవడానికి, ఎక్కువసేపు చదవడానికి మీ మైండ్ సెట్ అవుతూ ఉంటుంది. యాజ్ పర్ గ్రేట్ వరల్డ్ సైకాలజిస్ట్, ఒక పని ఏదైనా సరే ఒక 21 రోజులు చేస్తే అది అలవాటుగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, 21 days ఏదైనా ఒక పని చేస్తే అది అలవాటుగా మారిపోతుంది. సో కాబట్టి మీరేం చేస్తారంటే ఈ 21 days బలవంతంగా కాదు, ఇంట్రెస్ట్గా కూర్చోండి.
ఇంట్రెస్ట్గా ఎప్పుడు కూర్చుంటారు? ఈజీగా ఉండాలి టాపిక్, ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో కాబట్టి ఈజీగా ఉన్న టాపిక్ తీసుకోండి. సో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఈ 21 days కంటిన్యూస్గా చదివినట్లయితే మీకు అది అలవాటుగా మారిపోతుంది. సో దెన్ యూ కెన్ స్టడీ ఎనీ సబ్జెక్ట్ ఫర్ ఎనీ టైమ్, ఫర్ ఎలా అంటే అలా ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు. సో నేను సిలబస్ గ్యాదర్ చేసుకోవడం ఫస్ట్ థింగ్, అండ్ సిలబస్లో ఉన్న చదువుతున్నా లేదా అని ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ నేను ఇలా 8th క్లాస్ అయిపోయింది, 9th, దెన్ 10th చదివాను. సో తర్వాత ఇంకా రిలవెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే సైకాలజీ అవి ఉన్నాయి కదా, మీకు ప్రజెంట్ ఇప్పుడు డిఎస్సిలో రైట్ నౌ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో వచ్చేసి సైకాలజీ అనేది లేదు. జస్ట్ మీ ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, అండ్ దెన్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఉంది, అండ్ దెన్ కాంటెంట్. సో కాంటెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 44 మార్క్స్ ఉన్నాయి, అవి 88 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాటిలలో చేసినా చేయకున్నా దీంట్లో 100% చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిఐ ఉంది, ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో 1/2 మార్కో 1 మార్కో పోయింది అనుకోండి, దాని గురించి వరీ లేదు. బట్ మీ సబ్జెక్ట్లో ఎట్టి పరిస్థితుల్లో 1 మార్క్ కూడా మిస్ కావద్దు. సో మీ యొక్క జాబ్కి డిసైడింగ్ ఫ్యాక్టర్ మీ సబ్జెక్టే, ఎందుకంటే 44 మార్క్స్ నాట్ అ జోక్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? సిలబస్ కంప్లీట్ అయిపోయింది, ఏం చేయాలి నెక్స్ట్? ఫస్ట్ సిలబస్ గ్యాదరింగ్, నెక్స్ట్ రైట్ మెటీరియల్ గ్యాదరింగ్, నెక్స్ట్ ఏంటి? సిలబస్ కంప్లీట్ అయిపోయింది, రివిజన్. గుర్తుపెట్టుకోండి, సక్సెస్కి ఏంటంటే మెయిన్ ఫార్ములా రివిజనే. నాకు 5th ర్యాంక్ వచ్చింది, ఇంకో పర్సన్కి 1st ర్యాంక్ వచ్చింది. కారణం ఏంటి? నాకంటే ఎక్కువసార్లు రివిజన్ చేశాడు, గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ డిఫరెన్స్ ఏమీ లేదు, రివిజన్ రివిజన్ రివిజన్. సక్సెస్ ఫార్ములా రివిజన్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రివిజన్ ఈజ్ అ సక్సెస్. సో నేను ఒకసారి చేశాను, 2 సార్లు చేశాను, దట్ ఈజ్ నాట్ ద మ్యాటర్. రివిజన్ ఈజీగా అవుతుంది. ఎందుకు అవుతుంది? ఫస్ట్ టైం చదివావు, మళ్ళీ సెకండ్ టాపిక్ చదివేటప్పుడు మళ్ళీ దాన్ని రివిజన్ చేసావు, థర్డ్ టాపిక్ చదివేటప్పుడు మళ్ళీ ఫస్ట్ అండ్ సెకండ్ రివిజన్ చేసావు. సో ఇలా రివిజన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. సో మళ్ళీ ఓవరాల్ సబ్జెక్టు రివిజన్ చేయడం ఎంత ఈజీగా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను 8th క్లాస్ బుక్ కంప్లీట్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 వీక్ టైం పట్టింది. ఫస్ట్ మంచిగా అర్థం చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ కాకుండా ఫస్ట్ మంచిగా అర్థం చేసుకోండి. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 days, 1 week to 10 days పట్టింది. చివరికి నేను ఎగ్జామ్ రాసేటప్పటికంతా 1 dayలో నేను 7 times బుక్ రివైజ్ చేయగలిగాను. 1 dayలో 7 times బుక్ రివిజన్ చేశాను. మీ బుక్ స్టార్ట్ చేసే కంటే ముందు మీ ప్రిపరేషన్ ఎండింగ్కి వచ్చేసరికల్లా దాని సైజ్ చూస్తే డబుల్ కావాలి, డబుల్ ఉబ్బిపోవాలి. ఎందుకు ఉబ్బాలి? తిప్పి పేజెస్ యొక్క సైజ్ పెరుగుతుంది, దాని యొక్క మందం పెరుగుతుంది. సో మీ బుక్ను బట్టి మీరు ఎంత రివిజన్ చేశారో మీకు అర్థమైపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సిలబస్ గ్యాదర్ చేసుకోండి, రైట్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి, అండ్ దెన్ ప్రాపర్గా కంప్లీట్ చేయండి సిలబస్ని. ఎన్నిసార్లు వీరైతే అన్నిసార్లు రివిజన్ చేయండి. మినిమం 10 times రివిజన్ చేయండి, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. నేను సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను, ఫుల్గా అర్థం చేసుకొని చదివాను, మీకు జాబ్ రాదు. రివిజనే చేయండి. సో నేనైతే ఈ ఫార్ములా ఫాలో అయ్యాను. అండ్ దెన్ ఇంకా చూసినట్లయితే మొబైల్ని కంప్లీట్గా ఉపయోగించడం పక్కన పెట్టేసేయండి. సో కంప్లీట్గా అంటే స్విచ్ ఆఫ్ కావాలి మీ మొబైల్. మీ ఫ్రెండ్స్ మీ మొబైల్ కాల్ చేస్తే వీడు చచ్చాడా బ్రతికాడా అనుకోవాలి అవుతుంది ఫ్రెండ్. సో జస్ట్ మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాపిక్ నుంచి సర్ఫింగ్ చేసుకోవాలి, బ్రౌజ్ చేయాలి, గూగుల్ చేయాలి. సో ఆ పర్టికులర్ టాపిక్ ఆ క్షణం వరకే, ఆ 1 నిమిషం 2 నిమిషం అప్పుడు వరకు ఆన్ చేసుకోండి, వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి. మీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం మాట్లాడండి. జస్ట్ డైలీ దానికి కొంత సమయం కేటాయించండి. ఈవినింగ్ 1/2 hour, మార్నింగ్ 1/2 hour. సో ఇలా పర్టికులర్ టైంలో మాత్రమే ఆన్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళకి కాల్ చేయండి, అండ్ దెన్ స్విచ్ ఆఫ్ కావాలి మీ మొబైల్. అండ్ సెకండ్ థింగ్, సో ప్రతి ఒక్కరిలో కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో వాటిని ఓవర్కమ్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నాలో లేవని చెప్పను, నాకు కూడా బ్యాడ్ హ్యాబిట్ ఉంది. సో క్రికెట్ అంటే పిచ్చి, క్రికెట్ ఆడాలి, క్రికెట్ చూడాలి, సో ఫ్రెండ్స్ని కలవాలి, ముచ్చట పెట్టాలి. సో ఇలాంటివన్నీ పక్కకు పెట్టేసేయండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు తాత్కాలిక ఆనందమే, గుర్తుపెట్టుకోండి. సో ఒకరోజు ఒక ప్రైవేట్ ఫీల్డ్లో ఒక జాబ్ చేసినట్లయితే రోజు మొత్తం కష్టపడాలి, నెల మొత్తం వాడు బండ చాకిరి చేయించుకొని చేతిలో 5,000 10,000 ఎంతనో పెడతాడు. ఒక్కసారి ఊహించుకోండి, మీకు జాబ్ వస్తే
మీరు కష్టపడండి, బరువులు ఎత్తట్లేరు మీరు ఇక్కడ, జస్ట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ కొన్ని నెలలు కష్టపడట్లయితే ఒక్కసారి ఊహించుకోండి, మీకు జాబ్ వస్తే మీ నెలలో చేతిలో ప్రతి నెల 40 నుంచి 50 వేల రూపాయలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ 40-50 వేలు ఉంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళట్లయితే పిల్లలకు ఎంతగానో ఖర్చు పెట్టగలం మనం. సో పిల్లల ఆనందాలని మనం మంచిగా ఫుల్ఫిల్ చేయగలుగుతాం. సో అదే నిరుద్యోగులైతే, తల్లిదండ్రులకు పెళ్ళి కాని వాళ్ళైతే సో వాళ్ళకి సంపాదన పెరిగిపోతుంది. వాళ్ళ జనరేషన్ తోటి నెక్స్ట్ జనరేషన్ కూడా మారిపోతూ ఉంటుంది. సో పిల్లలు బాగా పిలుతారు, మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలం. సో మన తల్లిదండ్రులు ఏమైనా కష్టపడుతున్న వాళ్ళ కష్టాన్ని మొత్తం కూడా స్టాప్ చేయించగలం. సో ఒక్కసారి ఊహించుకోండి, జాబ్ కొడితే మీ లైఫే మారిపోతుంది. అండ్ దెన్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్గా పక్క పెట్టి జస్ట్ మీకు టెంపరీ ఆనందం మీద మాత్రం. అండ్ మోరెవర్ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో చివరిలో మీ ప్రిపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయింది అనుకున్నప్పుడు మాత్రమే, 100% ప్రిపరేషన్ కంప్లీట్ అయింది అనుకున్నప్పుడు మాత్రమే ఆ మోడల్ పేపర్స్ని ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా సాల్వ్ చేయండి. సో ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు తెలిసి ఉండాలి దాంట్లో ఖచ్చితంగా. సో 80 మార్క్స్కి 70-75 మార్క్స్ పైన గ్యాదర్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది. మోడల్ పేపర్స్ మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవడానికి మాత్రమే, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో 70-75 మార్క్స్ పైననే కంపల్సరీ రావాలి. మీకు 160 క్వశ్చన్లు ఉంటాయి. సో 80 మార్క్స్ అవి వచ్చేసి 75 పైన వస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క మోడల్ పేపర్స్ 10 మోడల్స్ పేపర్స్ చేస్తే ఆ మోడల్ పేపర్స్లో ఖచ్చితంగా మీకు అన్ని మార్క్స్ వచ్చి ఉండాలి. సో నేనైతే మాత్రం చివరిలో మాత్రమే నా ప్రిపరేషన్ అంతా అయిపోయాక మోడల్స్ పేపర్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పేపర్లో 90% అబోవ్ క్వశ్చన్స్ నేను చేయగలిగాను. సో ఖచ్చితంగా మోడల్ పేపర్స్ మధ్యలో 80%లో పట్టుకోకండి, చివరిలో మాత్రమే దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. అండ్ దెన్ ఆన్ ద డే ఆఫ్ ది ఎగ్జామ్ వెరీ కూల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా కూల్గా ఉండలేం మనం, ఎందుకంటే మన లైఫ్ అండ్ డెత్ సమస్య కాబట్టి ఆ ఎగ్జామ్కి కూల్గా వెళ్ళలేం. బట్ కూల్గా ఉండండి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. సో కూల్గా లేనట్లయితే టెన్స్లో చాలా వరకు బ్రెయిన్ పనిచేయదు, రీకాల్ కావు, గుర్తుపెట్టుకోండి. అండ్ మోరెవర్ హరీబరిగా నైట్ అంతా నిద్ర లేకుండా, ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఎగ్జామ్కి వెళ్తే మీరు ఎంత చదివినా ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు. మార్నింగ్ ఆ నైట్ మొత్తం మంచిగా హాయిగా పడుకోండి. సో టెన్స్ ఉంటుంది బట్ పడుకోండి. సో మార్నింగ్ లేవగానే మీకు ఇష్టమైన దేవుడు ఎవరంతా వాళ్ళని పూజించుకోండి. సో మెడిటేషన్ చేయండి హాయిగా. అండ్ దెన్ ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే. అండ్ మోరెవర్ వన్ మోర్ పాయింట్. సో మీకు మోటివేషనల్గా ఏదనిపిస్తుందో ఖచ్చితంగా ఎవ్రీ మార్నింగ్ ప్రిపరేషన్లో మార్నింగ్ లేవగానే ఆ మోటివేషనల్ వర్డ్స్ వినడమా, మోటివేషనల్ బుక్స్ చదవడమా, లేకుంటే మోటివేషనల్ సాంగ్స్ వినడమా. సో నా వరకైతే మాత్రం నేను ఓల్డ్ మహర్షి అనేటువంటి ఒక మూవీ ఉంది, దాంట్లో సాహసం నీ పదం అనేటువంటి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నేను ఎవ్రీ మార్నింగ్ వినేది. అది విన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఫైర్ వచ్చేస్తుంది, రక్తం సలసల మరిగిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో మోటివేషన్ ఏదైతే ఉందో జస్ట్ స్టార్ట్ చేసి ఆగిపోద్దు, ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ టిల్ అవర్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి. సో ఏదో ఒకరోజు ఏదో ఆ పాట వినగానే, ఏదో బుక్ చదవగానే, ఎవరో ఏదో చెప్పగానే వెంటనే అప్పటికప్పుడు కసి సాధించాలన్న కసి, తర్వాత మళ్ళీ చెప్పబడిపోవడం. సో అది కాదు, అది ఉంటే జాబ్ రాదు. ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ మీలో ఫైర్ అనేది ఉండాలి. ఆ ఫైర్ ఉంటేనే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తూ ఉంటుంది. సో ఆఫ్టర్ ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత సో వీలైతే చాక్లెట్స్ తినండి. So when I was writing the exam, I was eating the chocolates. Everyone was looking at me like I was a mad person. So అందరూ నన్ను చూస్తే ఏంటి పిచ్చోడు ఎగ్జామ్ హాల్లో చాక్లెట్లు తింటున్నాడు అంటున్నాడు. కానీ ఆ బ్రెయిన్కి గ్లూకోజ్ అందాలి. మనకి బ్రెయిన్కి గ్లూకోజ్ అంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. సో నేను చాక్లెట్స్ తిన్నాను నేను ఎగ్జామ్ రాసేటప్పుడు. మిమ్మల్ని కూడా మీ ఇష్టం ఉంటే తినండి. సో బట్ మైండ్ షుడ్ బి కూల్. గుర్తుపెట్టుకోండి. సో బ్రెయిన్ షార్ప్గా ఉండి, బ్రెయిన్ గ్లూకోజ్ అంటేనే బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్.